నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐసిసి నేషనల్ కోఆర్డినేటర్ అంబటి రామకృష్ణ గారు. నమస్తే అండి కృష్ణ గారు. ఇరాన్ యుద్ధం నడుస్తోంది. ఈ టైంలో పాకిస్తాన్ని దౌత్యానికి పిలిచారు, మన భారతదేశాన్ని పిలవలేదు. అక్కడ ఒక 2-3 క్వశ్చన్ మార్కులు పడ్డాయి జనాలకి. వీళ్ళ ఆన్సర్ ఏముంది, మేము మీడియేటర్స్ కాదు అని మన దగ్గర నుంచి సమాధానం వెళ్ళింది. ఎలా చూడాలి మేడం? ఇప్పుడు ఎట్లా ఉంటదంటే అందని ద్రాక్ష పుల్లని అంటారు కదా, ఆ రకంగా ఉంది వీళ్ళ సమాధానం. నిన్న ప్రతిపక్షాలని మీటింగ్ పిలిచారు, ఆల్ పార్టీ మీటింగ్ పిలవడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆల్ పార్టీ మీటింగ్ వెళ్ళినప్పుడు కొన్ని ప్రతిపక్షాలు క్వశ్చన్ చేయడం జరిగింది. ఏంటి పాకిస్తాన్ యొక్క ఇంపార్టెన్స్ అంత పెరుగుతా ఉంది, అటు ఇరాన్ కానీ లేకపోతే ఇజ్రాయెల్ అమెరికా కానీ దౌత్యానికి పాకిస్తాన్ ఒప్పుకోవడం ఏంటి, దానికి వెనక టర్కీ కానీ వీళ్ళందరూ, ఈజిప్ట్ కానీ వీళ్ళందరూ మద్దతు పలకడం ఏంటి, పాకిస్తాన్ ఎందుకు అంత పెద్దం చేసి పెడతా ఉన్నారు, మన పరిస్థితి ఏంటి అని మాట్లాడినప్పుడు దాని ఫారెన్ అఫైర్స్ సంబంధించి మాట్లాడాల్సిన విశ్వగురు వాళ్ళ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ నిన్న చెప్పిన సమాధానం ఏమంటే ఇండియా ఇస్ నాట్ ఎ దలాల్ అన్నాడు. సో ఎనీ వార్, ప్రపంచంలో ఏ యుద్ధం జరిగినా సరే ఆ యుద్ధాన్ని ఆపేదానికి ఏదో ఒక కంట్రీయో లేకపోతే ఏ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ ముందుకు వచ్చి ఆ యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న దేశాల మధ్య దౌత్యాన్ని నడిపి దాన్ని శాంతింపజేసేదానికి ప్రయత్నిస్తాయి. సో శాంతింపజేసేదానికి ప్రయత్నించే దేశాన్ని అవతల మనం పాకిస్తాన్ ఉంది కాబట్టి మనకు రావాల్సిన క్రెడిట్ మనకు రాలేదు కాబట్టి డెఫినెట్ గా ఈ పదం వాడారు. సరే, పాకిస్తాన్ కి సంబంధించి మీరు ఏ పదంతో ఎట్లా తిట్టాలనుకున్నా సరే అంతకు మించి మేము కూడా తిడతాం. కాంగ్రెస్ వాడిగా పాకిస్తాన్ ని తిట్టడానికి మీకన్నా ఈవెన్ మీరు నోటి మాటల వరకే పరిమితం. చేతల ద్వారా పాకిస్తాన్ ని 2 ముక్కలు చేసి చూపించింది కాంగ్రెస్ పార్టీ. మేడం, ఇవాళ విశ్వగురు అనే పదం ఎందుకు చెప్పండి? మీరు చెప్తే 4 దేశాలు వినవు, మీకేమన్నా ఇబ్బంది జరిగితే 4 దేశాలు మీకు అండగా రావు. సో ఏ రకంగా విశ్వగురు అయ్యారు, ఎందుకు విశ్వగురు? మన రాజ్యసభలో రాజీవ్ శుక్లా అని ఒక కాంగ్రెస్ ఎంపీ మాట్లాడడం జరిగింది. శిష్యులు లేని గురువు గారు ఆశ్రమం. ఆయన గురువు గారు ఆశ్రమం తెరిచిపెట్టుకున్నారు, కానీ ఆశ్రమంలో శిష్యులు లేరు. శిష్యులు లేకుండా ఆయన గురువు ఎట్లా అవుతాడు? సో విశ్వగురువుకి సపోర్ట్ వచ్చేవాడు లేడు. విశ్వగురు యొక్క ఆలోచన అడిగి విశ్వగురువుని మీ మద్దతు కావాలని అడిగేవాడు లేడు. మన మద్దతు అడిగేవాడు లేడు, మనకు ఆ మద్దతు ఇచ్చేవాడు లేడు. చుట్టుపక్కల ఉన్న దేశాలు మొత్తం ఇవాళ మనకి యాంటీగా తయారై కూర్చున్నాయి. మేడం, మీరు చూడండి, ఇతను ప్రధానమంత్రి అయిన తర్వాత దాదాపు 70 నుంచి 80 దేశాలు 100 కోట్లు ఖర్చు పెట్టి తిరగడం జరిగింది. 100 కోట్లు ఖర్చు పెట్టి తిరిగాడు. అటువైపు అరేబియా, సౌతీ, మన యునైటెడ్ అరబ్ కంట్రీస్ అందరి దగ్గర నుంచి వాళ్ళ దేశాల యొక్క అత్యున్నతమైన పురస్కారాలు అందుకోవడం జరిగింది. పోనీ న్యూట్రల్ గా ఉన్నారా మీరు? ఏ పక్షము తీసుకోలేదా అంటే, యుద్ధానికి కరెక్ట్ గా 2 రోజుల ముందు ఇజ్రాయెల్ వెళ్ళి నేను మీకు ఎప్పటికీ మీతో అండగా ఉంటాం అని ఇజ్రాయెల్ తో మాట ఇచ్చి వచ్చి ఇరాన్ ని దూరం చేసుకున్నాం. ఇరాన్ మనకు మిత్రదేశమా కాదా అంటే, ఈయన వచ్చిన తర్వాత ఇరాన్ లో చాబహార్ పోర్ట్ ఒకటి కట్టాం, దానికి 1000 కోట్లు డబ్బులు పెట్టాం. తద్వారా మనకి సప్లైస్ మొత్తం చాలా దగ్గరగా చేసుకొని ఖర్చులు తగ్గించుకుందాం అనుకుంటే ట్రంప్ చెప్తే ఆ పోర్టును వదిలేశాం. ట్రంప్ చెప్తే ఇరాన్ లో క్రూడ్ కొనటం వదిలేశాం. ట్రంప్ చెప్తే రష్యాలో క్రూడ్ కొనటం వదిలేశాం. సో కాంగ్రెస్ పార్టీ ఏమన్నా మాట్లాడితే దేశాన్ని అవమానించామంటారు. మీరు గమనించండి, ఏ భారత ప్రధాని, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఏ భారత ప్రధాని పాకిస్తాన్ ప్రధాని దగ్గరికి వెళ్ళి చట్టాపట్టాలు వేసుకొని వచ్చాడంటే ఇతను దౌత్యం ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? మొట్టమొదటి చూసుకుంటే ప్రధానమంత్రి అయిన తర్వాత పిలుపు లేకపోయినా నవాజ్ షరీఫ్ ఇంటికి వెళ్ళి వాళ్ళ పెళ్లిలో పార్టిసిపేట్ చేసి వాళ్లే చెప్పారు, అవునా కాదా మనకు తెలియదు, ప్రోటోకాల్ కి అగెనెస్ట్ గా అక్కడ వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెళ్లికి అటెండ్ అయ్యి బిర్యానీ తిని అతను వీళ్ళ అమ్మగారికి చీరలు పెడితే ఆ చీరలో సారెలు తీసుకొని వచ్చి వీళ్ళ అమ్మగారికి అందజేశాడు నరేంద్ర మోడీ గారు. అక్కడి నుంచి ఇతను దౌత్యం మొదలు పెట్టాడు. సో పాకిస్తాన్ కి ఒక సందేశాన్ని ఆ రోజే నరేంద్ర మోడీ గారు ఏం పంపించారంటే, కాంగ్రెస్ పార్టీ అనేది మీ దేశాన్ని 2 ముక్కలు చేసింది, మీకు డెడ్ అగెనెస్ట్ గా ఉంది, అదన్నీ మర్చిపోయి మన ఇద్దరం మిత్రులుగా మెలుగుదాం అనే ఉద్దేశంతోనే కదా పాకిస్తాన్ వెళ్ళి అతను వాళ్ళ ఇంట్లో బిర్యానీ తిని రావడం అంటే దానికి ఏం అర్థం చెప్పాలి? సో ఈ రకంగా మొదలైన దౌత్యం ట్రంప్ ఎన్నికల ప్రచారానికి వెళ్ళటం,
ఒక దేశ అధ్యక్షుడు ఎన్నికల్లో ఇంకో దేశానికి సర్వోన్నతమైన పదవిలో ఉన్న ప్రధాని వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసి వస్తారా? హౌడీ బోడీలు, ఇస్ బార్ ట్రంప్ సర్కార్లు, నమస్తే ట్రంప్ ఈ కార్యక్రమాలు నిర్వహించి ట్రంప్ వన్ సైడెడ్ గా ట్రంప్ వైపు తీసుకున్నారు కదా. ఇవాళ ట్రంప్ ఎక్కడైనా మన పెద్దరికాన్ని నిలబెట్టే పరిస్థితిలో ఉన్నాడా? 100 సార్లు చెప్పాడు ఆపరేషన్ సింధూర్ తీసుకోండి, మనం గెలిచే వైపు ఉన్నాం, మన మిలిటరీ సాహసోపేతంగా పనిచేస్తా ఉంది. సడన్ గా ట్రంప్ డిక్లేర్ చేయడం ఏంటి సీజ్ ఫైర్ ని? ఆ ట్రంప్ సీజ్ ఫైర్ డిక్లేర్ అయింది, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపేస్తున్నాయి అని చెప్పిన తర్వాత మనకి 1 గంట తర్వాత సమాధానం రావటం ఏంటి? మన దేశం మనకు తెలియజేయటం ఏంటి? సో మన దేశం యొక్క ఖ్యాతిని, మన దేశం యొక్క పరువుని వీళ్ళు చేస్తున్న పని వల్ల పెంచుతా ఉన్నారా, దాని యొక్క పరిస్థితి తగ్గిస్తా ఉన్నారా అనేది గుండెల మీద చేసుకొని మాట్లాడాలి. నేను వీళ్ళు ఖ్యాతిని, భారతదేశ ఖ్యాతిని వీళ్ళు తగ్గిస్తున్నారు అని మాట్లాడినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారంటే ఇమ్మీడియట్ గా వాళ్ళు మాట్లాడే మాట భారత్ని తక్కువ చేసి చూపిస్తున్నారు, పాకిస్తాన్ ఏది చెప్పిందో వీడు అదే చెప్తున్నాడు అనే మాట మాట్లాడతారు. కానీ నేను మళ్ళీ అదే చెప్తున్నా, పాకిస్తాన్కి వెళ్ళి బిర్యానీలు తినింది మేం కాదు, పాకిస్తాన్ని 2 ముక్కలు చేసింది మేము. పాకిస్తాన్ని మీరు ఏ భాషలో తిడితే అంతకు మించి వాళ్ళని విమర్శించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ ఈ రోజు తీసుకుంటున్న మీరు ఏ నిర్ణయాలు మొత్తం కూడా భారత్ యొక్క ఖ్యాతిని ప్రపంచం ముందు దిగజార్చే విధంగా ఉన్నాయి అని నా ఒక్కడి మాట కాదు, ప్రపంచంలోని మేధావులు మొత్తం దీని గురించి చాలా బాధపడతా ఉన్నారు. స్వర్ణ గారు సార్, మరోపక్క యుద్ధానికి సంబంధించి ప్రకటన విడుదల చేశారు. ఓకే, ఖచ్చితంగా అన్ని దేశాలు ఎదుర్కొంటున్నాయి, మనం కూడా ఎదుర్కొంటున్నాం, బట్ మనం సమర్థవంతంగా దాన్ని ఎదుర్కొంటున్నాం అని కూడా చెప్పారు. ఆ తర్వాత ప్రతిపక్షాలు మాట్లాడడానికి ఒక ఛాన్స్ కూడా ఇవ్వలేదు, ఒక ప్రకటన చేశారు, వెళ్ళిపోయారు మోదీ గారు. ఇప్పుడు క్లిష్టమైన భారతదేశం క్లిష్టమైన సమస్యలు ఎదుర్కొంటా ఉన్నప్పుడు ఒక పక్క నుంచి పార్లమెంట్ నడుస్తా ఉంది, పార్లమెంట్ లైవ్ లో ఉంది, పార్లమెంట్ నడుస్తా ఉన్న తరుణంలో విడిగా పార్లమెంట్ నడుస్తుంది. 2 రోజుల ముందు యుద్ధం ఉందంటేనేమో అక్కడికి వెళ్ళి ఫాదర్ ల్యాండ్ మదర్ ల్యాండ్ అని ఒక మెడల్ తీసుకొచ్చుకుంటాడు. అదే విధంగా వన్ సైడెడ్ గా ఇజ్రాయెల్ కి మద్దతు పలికొస్తాడు. పార్లమెంట్ నడుస్తా ఉంది, ఇప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ పిలిచి సైలెంట్ గా ప్రధాని అటెండ్ అవ్వకుండా 4 మాటలు మాట్లాడుకొని గుడిచెప్పుడు కాకుండా రావాల్సిన పరిస్థితి ఏముంది? పార్లమెంట్ లో చర్చ జరపాలి కదా. భారతదేశం యొక్క పొజిషన్ ఏంటి, మనం ఏం చేశాం, ఏం చేయబోతా ఉన్నాం, ఏ రకంగా స్ట్రాటజిక్ గా ఎదుర్కొనే ఉద్దేశం ఉంది, అది మాట్లాడాలి కదా. నిన్న వాళ్ళందరూ నిన్న అట్లీస్ట్ ఆల్ పార్టీ మీటింగ్ లో కూడా వాళ్ళు క్వశ్చన్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వచ్చే ఏకైక సమాధానం ఏంటి? ఇండియా ఇస్ నాట్ ఏ దలాల్ కంట్రీ అనేది ఒక సమాధానం చెప్పి వదిలేశారు. సో పూర్తిగా విఫలమైన విదేశాంగ శాఖ విధానం, విశ్వగురు అనే సెల్ఫ్ బ్రాండింగ్, సొంత డబ్బా కొట్టుకొని చివరికి భారతదేశాన్ని విదేశాల మధ్య నవ్వులు పాలు చేసే పరిస్థితిని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసింది అని ఇవాళ చాలా మంది ఆ రంగంలో అవగాహన ఉన్న మేధావులు అందరూ మాట్లాడుతూ ఉన్నారు. స్వర్ణ గారు, చూద్దాం సార్ ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్.